Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఏపీ ఎంఎస్ఆర్బి ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్లో 107 ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీ ఎంఎస్ఆర్బి ఆయుష్ డిపార్ట్మెంట్, ఏపీ గొల్లపూడి విజయవాడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 107 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 1 నుండి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు పేరు ఖాళీలు: 1 స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, 2 ఫైనాన్స్ మేనేజర్, 3 డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, 4 సైకియాట్రిస్ట్, 5 ఆయుష్ డాక్టర్ ఆయుర్వేద, 6 ఆయుష్ డాక్టర్ హోమియోపతి, 7 ఆయుష్ డాక్టర్ యునాని, 8 యోగా ఇన్స్ట్రక్టర్. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 1/11/2025గా ప్రకటించారు. ఆన్లైన్ అప్లికేషన్కు చివరి తేదీ 15/11/2025గా తెలిపారు. మొత్తం పోస్టుల సంఖ్య 107 పోస్టులు. ఎంపిక విధానం: దరఖాస్తుదారులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్ ఏపీ ఎంఎస్ఆర్బి వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు దరఖాస్తుదారులు కొన్ని డాక్యుమెంట్స్ను సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయుటకు సిద్ధంగా ఉంచుకోవాలి. అవి: 1 ఎస్ఎస్సి లేదా 10వ తరగతి సర్టిఫికేట్, 2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, 3 అర్హతల్లో పేర్కొన్న అవసరమైన పీజీతో బిఏఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్ యొక్క కన్సాలిడేటెడ్ మార్కుల మెమో లేదా సంవత్సరాల వారీ మార్కుల మెమో, 4 కన్సాలిడేటెడ్ మార్కుల మెమో లేదా ఎంబీఏ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంబీఏ ఫైనాన్స్, ఎంఎస్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఎంకామ్, సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఎండి సైకియాట్రీ, ఎంఎస్సి యోగా, డిప్లొమా ఇన్ యోగా యొక్క సంవత్సరం వారీ మార్కుల మెమో, జతపరచబడిన సర్టిఫికేట్ల సాంకేతిక విద్య కోసం ఏఐసిటిఈ ద్వారా గుర్తింపబడాలి. 6 వర్తిస్తే సేవా సర్టిఫికేట్లు కలిగి ఉండాలి. 7 స్థానిక హోదాను పొందడానికి స్టడీ సర్టిఫికేట్లు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు కలిగి ఉండాలి. 8 ఏ పాఠశాలలోనూ చదువుకునే అభ్యర్థులకు స్థానిక హోదాను క్లెయిమ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమర్థ అధికారం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు సంబంధిత కాలం మధ్యలో కలిగి ఉండాలి. నివాస ధృవపత్రం, రెసిడెన్స్ సర్టిఫికేట్. 9 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమర్థ అధికారం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వర్తించే విధంగా కలిగి ఉండాలి. వర్తించేవారు ఈ సర్టిఫికేట్లను దగ్గర ఉంచుకోవాలి. 10 షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులు సోషల్ వెల్ఫేర్, బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఏపీ గవర్నమెంట్ జారీ చేయబడింది కలిగి ఉండాలి. 11 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసేవారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 12 స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే దరఖాస్తుదారుల కోసం స్పోర్ట్స్ సర్టిఫికేట్. 13 పిహెచ్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులకు సదరం సర్టిఫికేట్. 14 మాజీ సైనికులకు రిజర్వేషన్ మరియు వయసు సడలింపు పొందడానికి సర్వీస్ సర్టిఫికేట్. 15 ఎన్సీసీ బోధకుడికి వయసు సడలింపు క్లెయిమ్ కోసం సర్వీస్ సర్టిఫికేట్. 16 వయసు సడలింపు క్లెయిమ్ చేస్తున్న ఇన్ సర్వీస్ రెగ్యులర్ దరఖాస్తుదారులకు సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసేవారు వీటినన్నింటినీ రెడీ చేసుకుని దగ్గర ఉంచుకోవాలి. విద్యార్హతలు: స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ కాంట్రాక్ట్ బేసిస్ జీతం 75,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. వయసు 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఆయుష్ డిగ్రీ మరియు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లేదా హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ లేదా మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మరియు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 2 సంవత్సరములు, ఏఐసిటిఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్, అనుభవం 5 సంవత్సరములు పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్లో కలిగి ఉండాలి, లేదా పిఎస్యు లేదా రిప్యూటెడ్ ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్స్, ఎక్స్పోజర్ ఇన్ సోషల్ సెక్టార్ స్కీమ్స్, గవర్నమెంట్ మిషన్స్, నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్లో కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. 2. ఫైనాన్స్ మేనేజర్ కాంట్రాక్ట్ బేసిస్లో కలదు. జీతం 50,000 నెలకు జీతంగా చెల్లిస్తారు. వయసు 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అర్హతలు తప్పనిసరిగా ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎంకామ్ లేదా సిఏ లేదా ఐసిడబ్ల్యూఏ డిగ్రీ, ఏఐసిటిఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఏర్పాటులో ఆర్థిక నిర్వహణ కార్యకలాపాలు, ప్రభుత్వ అకౌంటింగ్, నిధుల ప్రవాహ నిర్వహణ, వినియోగ ధృవీకరణ పత్రాలు మరియు పథకాల వారీగా వ్యయ నివేదికలపై అవగాహన మరియు అకౌంటింగ్ ప్యాకేజీలో అభివృద్ధి అదనపు ప్రయోజనం అనుభవం కలిగి ఉండాలి. 3. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ జీతం 50,000 నెలకు జీతంగా చెల్లిస్తారు. ఆయుష్ డిగ్రీ మరియు హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ లేదా మాస్టర్ ఇన్ హెల్త్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా 2 సంవత్సరాల హెల్త్ మేనేజ్మెంట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్లో కలిగి ఉండాలి. ఏఐసిటియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి. పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాంలో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. సామాజిక రంగ పథకాలు, ప్రభుత్వ, జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో మిషన్లలో ఎక్స్పోజర్గా అనుభవం కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మరియు ఎంఎస్ పవర్ పాయింట్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 4. సైకాట్రిస్ట్ హోమియో కాలేజెస్ మరియు హాస్పిటల్ కాంట్రాక్ట్ బేసిస్లో కలదు. జీతం 15,000 నెలకు జీతంగా చెల్లిస్తారు. వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అర్హతలు తప్పనిసరిగా ఎండి సైకియాట్రీ డిగ్రీ కలిగి ఉండాలి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి. 5. ఆయుష్ డాక్టర్ ఆయుర్వేద కాంట్రాక్ట్ బేసిస్లో కలదు. జీతం 40,000 జీతంగా చెల్లిస్తారు. వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. బిఏఎంఎస్ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మెడికల్ ప్రాక్టీషనర్గా కలిగి ఉండాలి. 6. ఆయుష్ డాక్టర్ హోమియో కాంట్రాక్ట్ పద్ధతిన జీతం 40,000 నెలకు జీతంగా చెల్లిస్తారు. వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. బిహెచ్ఎంఎస్ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హత కలిగి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన బోధనా సంస్థల్లో 1 సంవత్సరం తప్పనిసరిగా ఇంటర్న్షిప్లో కనీసం 4.5 సంవత్సరంల వ్యవధిలో లేదా 1 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్న్షిప్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. 7. ఆయుష్ డాక్టర్ యునాని కాంట్రాక్ట్ బేసిస్లో కలదు. జీతం 40,000 నెలకు చెల్లిస్తారు. 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. బిఎంఎస్ డిగ్రీని కలిగి ఉండాలి. బోధనా సంస్థలో 4.5 సంవత్సరాలు లేదా రాష్ట్ర ప్రభుత్వంలో బోధనా సంస్థలో 1 సంవత్సరం ఇంటర్న్షిప్ కలిగి ఉండాలి. పర్మనెంట్ మెడికల్ ప్రాక్టీషనర్గా రిజిస్టర్ అయి ఉండాలి. 8. యోగా ఇన్స్ట్రక్టర్ జీతం 27,500 నెలకు జీతంగా చెల్లిస్తారు. కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. తప్పనిసరిగా బిఎన్వైఎస్ లేదా బిఏఎంఎస్ డిగ్రీతో యోగాలో డిప్లొమా లేదా ఎంఎస్సి యోగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఆయుర్వేద లేదా హోమియో లేదా యునాని మరియు యోగా ఇన్స్ట్రక్టర్లకు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫీజు ఓసీ అభ్యర్థులు ₹1,000 చెల్లించాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, డిఫరెంట్లీ మరియు మాజీ సైనికులకు ₹750 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించాలి. సంబంధిత వెబ్సైట్ నుండి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఆ జిల్లా నేమ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.